ఓడిపోయారు. గొప్ప పెట్టింది కావాలని నటన చేసింది ఏడ్చి. ఆ నటనకు ప్రజలు పాప ఆడోళ్ళు ఏర్తా అంటే నాకు వ్యతిరేక. దయన్న చెడ్డోడని ఓటేలే, దయన్న మంచోడే కానీ మార్పు వస్తుంది, 2 లక్షల రుణమార్పు వస్తుందని ఆశపడేశారు. వాస్తవం కాదా ఇది? నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు ధైర్యం తెప్పియాలి. నేను ఇవాళ బూత్కు నేను ఒక 20 మంది కార్యకర్తలను రమ్మంటే చాలా మంది వచ్చారు. నేను చేతులెత్తి మొక్కుతున్నా, నా మీద అభిమానం వచ్చిన మీరు అందరికి కూడా జిద్దుకు వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గురించి నాకు బాగా ఎరక. రేవంత్ రెడ్డిని తిట్టేది, తప్పుడు పనులు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు అని ఎప్పుడు తిట్టేది. ఆయన అనేది దయన్నా నీ తిరుగుంటే నడవదే, పొద్దునోటి మాట్లాడాలి, సాయంత్రం ఒకటి మాట్లాడాలి, మాట్లాడితేనే రాజకీయాలలో పెరుగుతుంది. తినాలి, లంచాలు కూడా తినాలి. నీ తినకపోతే రాజకీయాలు నడవే నన్ను అనేది పోని నేను తిట్టేది. ఆ సుంటోడు అని చెప్పిందే కరెక్ట్ అనిపిస్తాను. ప్రజలు మోసపోయిండ్రు, ప్రజలు నమ్మిండ్రు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, అన్ని మోసం బోకర్ మాటలు. ఎంత బోకర్ మాటలు మాట్లాడుతాడో అంత హరిశన చెప్తాడు. ఆయన ఏమంటాడు, మళ్ళా 15th ఆగస్టు అంటాడు. నేను ఒకటే అంటున్నా, హరిశన్ ఏమన్నాడు, 15th ఆగస్టు రోజు నువ్వు చేస్తానంటే నేను రాజీనామా చేస్తా, చెయ్యకపోతే నువ్వు రాజీనామా చేస్తావనంటే తప్పించుకుంటాడు. ఆ మాట అంటలేడు. నువ్వు రాజీనామా చేయమంటాడు కానీ ఆయన రాజీనామా చేస్తానంటలేడు. అంటే ఈ ఎన్నికలు అయిపోవాలి. ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే, సర్పంచ్ ఎన్నికలు అవుతాయి, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతే అప్పుడు చేసినా చేయకుండా నడుతుంది. 5 ఏళ్ళు నడిపించచ్చు అని. అంటే బోకర్ మాటలు. బుద్ధి చెప్పాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పట్టినే కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే బుద్ధి వస్తుంది. దయచేసి నేను ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, బుద్ధి చెప్పండి. నేను చేసిన ఎన్ని చేశానండి, ఒక్కొక్క మండలం వేరే నియోజకవర్గాలు చూసి రాపండి, వాళ్ళని వేరే నియోజకవర్గాలు వేరే ఊళ్ళలో పోయి చూసిరండి. నేను వచ్చినప్పుడు తాగేదందుకు నీళ్ళు లేవు, నేను వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా చెర్లలో నీళ్లు లేవు, రోడ్లు లేవు, గోస కరెంటు లేదు, కాలువలు లేవు. నేను ఇవన్నీ ఎంబడి పడి, హరిశన్న ఇరిగేషన్ మంత్రి ఉంటే ఎంబడి పడి నీళ్లు తెచ్చిన, మిషన్ భగీరథ, చెక్ డ్యాములు, చెర్ల బాగులకు నీళ్లు ఇట్లా తోలిచ్చి చెక్ డ్యాములు కట్టి నీళ్లు నింపి బాయిలల్లో చెర్లలో ఊట పెరిగేటట్టు చేసిందా లేదా బోరింగ్లలో? ఇప్పుడు నీళ్లు వదిలిపెట్టక బోరింగ్లన్నీ పోయినాయి, మోటార్లు కాలిపోతాయి, స్టార్టర్లు కాలిపోతాయి, ఏ బాయిల సుక్కలేదు. ఇది వాస్తవమా కాదా? ఇంతవరకు వాగులలో చెర్లకు నీళ్లు వదిలిపెడితే మన బోర్లలో నీళ్ళు వచ్చేది, బాయిలలో నీళ్లు పెరిగేది. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే రేవంత్ ఏమవుతాడు, 3 గంటలు చాలంటాడు, చేస్తాడు. ఇప్పుడు 3 గంటలు చేస్తాడు. నీళ్లు పోయినాయి. ఇవాళ హరిశన్ వస్తాడ, కుండలు పడ్డాయి, కుండల కాడ కొట్టుకుంటాడట నీళ్ళ కాడ. ఇదివరకు ఇంటింటికి నీళ్ళు వచ్చేది, ఇప్పుడు కొట్టుకుంటారు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, జిద్దుగా పనిచేద్దాం. దయన్న మళ్ళా పాలకుర్తి మీదకెళ్ళే నిలబడతాడని కూడా ఈ సందర్భంగా చాలా మంది అంటారు, వేరే దిక్కు పోతాడట. అని ముచ్చట లేదు. నాకు జనం 3 సార్లు గెలిపించిందండి, నువ్వు నన్ను మర్చిపోతారా? కష్టకాలంలో గెలిపించిండు. నేను ఇలా పాలకుర్తిలో హరిశన్నకు తెలుసు, హరిశన్న వీళ్ళందరూ కూడా నేను టీఆర్ఎస్ పార్టీ గాడుపున్నప్పుడు కూడా గెలిచిన, కాంగ్రెస్ గాడుపున్నప్పుడు కూడా గెలిచిన. నేను గెలిచిన ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందంటే హరిశన్న ధైర్యంతో వచ్చాను, హరిశన్న పిలుపుతోటే వచ్చాను, హరిశన్న రమ్మను అంటే వచ్చాను. నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిపిస్తారు, నీ మీద కేసులు పెడతాం, నువ్వు రాకపోతే దాని మీద మలబోతాను. నేను తప్పు చేయలే, టెలిఫోన్ కేసు అన్నారు, ల్యాండ్ కేసు అన్నారు, ఎండ దొరుకుతలేదు, ఎన్నికలన్నా దొరుకుతలేదు. దయన్న మీద తప్పులు
కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా నాకు ఇదివరకు 3 సార్లు జైలుకు తోలిచ్చారు, మళ్ళా పోతా తప్పుడు కేసు పెడితే కొట్లాడతా మీకోసం. నేను కార్యకర్తలను కూడా చెప్తున్నా, తప్పుడు కేసులు పెట్టేది ఉంటే పోలీస్ స్టేషన్ వచ్చి నేను కూర్చుంటా. నేను 15 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి కార్యకర్తలను కాపాడుకున్న జిల్లా ప్రజలు, వరంగల్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి జిల్లా మొత్తం కాపాడుకున్నా. మూలం కాపాడుకున్న నాకు పెద్ద పనేం కాదు. ఒకడంటాడు సర్పంచ్ బిల్లులు ఆపుతామని, నీ దమ్మున్నదా బిడ్డ? దయన్న మంజూరు చేసిండు, ఆపుతా నేను వచ్చి కూర్చొని వంగబడి బిల్లులు ఇప్పిస్తా. అధికారులు అంత తప్పుడు చేసేటోళ్ళు కాదు, పోలీసు వాళ్ళు కూడా అంత తప్పుడు చేసేటోళ్ళు కాదు. తప్పుడు చేయాలని ఒత్తిడి చేసినా నేను మీ వెనుక నేనుంటా. నేను కార్యకర్తలకు చెప్తున్నా, మీకు భయపడుతున్నారు వాళ్ళ అధికారం ఉన్నదని. దయన్న అధికారం ఉన్నా లేకున్నా పవర్ఫుల్ మనిషి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు ఒక ధైర్యం, మీరు మీ ఊళ్ళలో మెజార్టీ తీసుకురండి, అదే నాకు ధైర్యం. నేను హరిశన్న రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు అంటాడు జిల్లా వరంగల్ జిల్లా ఒక్కటే ఉండాలట, మహబూబాబాద్ జిల్లా తీసేస్తాడట, జనగాం జిల్లా తీసేస్తాడట. నిన్న కడియం శ్రీదేవి గారు మాట్లాడతాడు, జనగాం జిల్లా తీసేద్దామా? ఏం మాట్లాడతాను నిన్న కడియం శ్రీదేవి? 6 ముక్కలు చేసి అన్యాయం చేసిండు. కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు వరంగల్ ఉండే, వరంగల్ ఒక్కటే ఉంటే చాలు అంటాడు. జనగాం జిల్లా తీసేస్తాడట, మహబూబాబాద్ జిల్లా తీసేస్తాడట, తొర్రూరు ఆర్టీఓ జిల్లాను తీసేస్తాడట. అసలు దొంగల కొట్టేద్దామా? నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అదొక దొంగల రాజ్యం, మోసపీరు రాసిద్దాం. నేను మీకోసం నేనున్నా, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. వాడ